వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను అర్చన. ముందుగా ఈరోజు ముఖ్యాంశాలు. ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ అధికారంలోకి వస్తామంటున్నారు మంత్రి తుమ్మల. ఎండలు వానలు, తెలంగాణలో విభిన్న వాతావరణం. ఢిల్లీకి బీఆర్ఎస్ పార్టీ త్రిసభ్య కమిటీ. మెట్రో సేవలు 5 నుంచే ప్రారంభించండి. ఆంధ్రకు నీళ్లు ఇవ్వాలనే రాష్ట్ర ప్రాజెక్టుల విస్మరణ. బీసీల్లో ఐక్యతతోనే రాజ్యాధికారం. భాజపా కుట్రను కాంగ్రెస్ పార్టీ భగ్నం చేసింది. తెలంగాణ జాగృతిలోకి మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు. వివరాల్లోకి వెళ్తే, అధికారం పోయిన ఆందోళన, ఆక్రోశం బీఆర్ఎస్ నేతల్లో ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. అందుకే కాంగ్రెస్ హామీలు అమలు చేయలేదని స్టీరియో రికార్డు వినిపిస్తున్నారని విమర్శించారు. ఆరోపణలతో ఆ పార్టీ నేతల బతుకు బజారు పాలవుతుందని ఎద్దేవా చేశారు. ఖమ్మంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. అవినీతి వల్లే బీఆర్ఎస్ అస్తిత్వం, అధికారం పోయాయి. గత ప్రభుత్వ హయాంలో పంపులు, పైపుల కోసం కమిషన్లు దండుకున్నారు. కేంద్రం అనుమతి లేకుండా 8,000 కోట్లు ఖర్చు పెట్టారు. భారీగా ఖర్చు పెట్టినా ఎక్కడా 1 ఎకరానికి నీళ్లు రాలేదు. ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్తున్నారు. బీఆర్ఎస్లో తగిన ప్రాధాన్యం లేక హరీష్ రావు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. భూ కబ్జాలపై నీతులు చెప్పే హరీష్ నిన్న మీటింగ్ పెట్టింది కబ్జాకోరుల స్థలంలోనే. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి పాల్పడ్డ హరీష్ కాంగ్రెస్కు నీతులు చెప్తున్నారు. మీ పాలనలో విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నాం. ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధిలో సీతారామ ప్రాజెక్టు గురించి మీరు గొప్పగా చెప్తున్నారు. మీ పాలనలో నిలిచిన సీతారామ ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో పూర్తి చేస్తున్నామని తుమ్మల అన్నారు. ఆయన అస్తిత్వం కోసం, పార్టీలో ఆయన మనుగడ కోసం ఆయన గుర్తుండాలి. 18 ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీలో కాళేశ్వరరావు అనేటటువంటి హరీష్ రావు గారి జరిగినటువంటి అవమానం, ఆయన స్థానం, ఆయన స్థాయి ఈరోజు కూడా ఏమి మెరుగుపడకపోగా ఆయన రాజకీయ భవిష్యత్తు అంధకారంలో ఉండి ఆ కుటుంబ రాజకీయాల్లో ఆధిపత్యం కోసం ఆ పార్టీని ఎవరు కబళించాలనేటటువంటి స్థితిలో హరీష్ రావు గారు మానసికమైనటువంటి దౌర్భాగ్యమా, లేదు ఆయన భవిష్యత్తు మాసిపోతుందనేటటువంటి ఆక్రోశమా? తెలంగాణలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు ఎండలు టారెత్తిస్తుండగా మరోవైపు అకాల వర్షాలతో వరుణుడు దోబూచులాడుతున్నాడు. సోమ, మంగళవారాల్లో ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు ద్రోణి, క్యూములోనింబస్ మేఘాల ప్రభావంతో ఉమ్మడి ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, హైదరాబాద్తో పాటు మెదక్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మహబూబాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల వడగళ్ల వాన కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. వర్షాల వల్ల ఉష్ణోగ్రతలు, ఉక్కుపోతల్లో పెద్దగా మార్పు ఉండబోదని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ త్రిసభ్య కమిటీ ఢిల్లీ పర్యటనకు వెళ్లింది. ఈ ప్రతినిధుల బృందంలో మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ వినోద్ కుమార్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఉన్నారు. ఏప్రిల్ 22న తెలంగాణ హైకోర్టులో కాళేశ్వరం కమిషన్పై తుది తీర్పు వెలువడనుంది.
అలాగే ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు నేపథ్యంలో తదుపరి న్యాయపరమైన కార్యాచరణను సిద్ధం చేసేందుకు వీరి ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులతో ఈ కమిటీ ప్రత్యేకంగా సమావేశమైంది. కాళేశ్వరం కమిషన్పై హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలపై, అలాగే ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో న్యాయపరంగా తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై లాయర్లతో చర్చిస్తున్నారు. హైదరాబాద్లో మెట్రో రైళ్లు ఉదయం 6 గంటలకు ప్రారంభమవుతున్నాయని, 5 నుంచే మొదలయ్యేలా చూడాలని సిఎస్ రామకృష్ణరావుకు దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ ఇటీవల విజ్ఞప్తి చేశారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి రైళ్లలో నిత్యం భారీ సంఖ్యలో హైదరాబాద్కు వస్తుంటారు. అలా వచ్చే ప్రధాన రైళ్లు ఉదయం 4:30 గంటల నుంచి 7 లోపు సికింద్రాబాద్, నాంపల్లి వంటి రైల్వే స్టేషన్లకు చేరుకుంటున్నాయి. హైదరాబాద్ నుంచి తిరుపతి, ఢిల్లీ, విశాఖపట్నం, బెంగళూరు వంటి నగరాలకు వందే భారత్, రాజధాని, తెలంగాణ ఎక్స్ప్రెస్ రైళ్లు తెల్లవారుజామున 5 నుంచి 6:30 మధ్య బయలుదేరుతున్నాయి. ఈ సమయంలో మెట్రో రైలు అందుబాటులో లేక ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయమై హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ఎండీకి 12/9/2025 లేఖ రాశాం. సాంకేతిక అంశాలు, నిర్వహణ కారణాల దృష్ట్యా మెట్రో రైళ్ల సమయాల్ని ముందుకు తీసుకురాలేమని 17/9/2025 ఎల్ఎండ్హెచ్ఎంఆర్ఎల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ నుంచి సమాధానం వచ్చిందని జీఎం తెలిపారు. స్పందించిన సిఎస్ ఈ విషయాన్ని పరిశీలించాలని హెచ్ఎంఆర్ఎల్ అధికారులకు సూచించారు. ప్రస్తుతం మెట్రో రైళ్లు ఉదయం 6 గంటలకు నాగోల్, మియాపూర్, ఎల్బీ నగర్ స్టేషన్ల నుంచి బయలుదేరుతున్న నాంపల్లి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లకు మొదటి మెట్రో రైలు వచ్చేసరికి 6:20 నుంచి 6:30 అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో గోదావరి నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుకు నదీ జలాలను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటే అక్కడికి నీళ్లు వెళ్లాలనే ఉద్దేశంతోనే సీఎం రేవంత్ రెడ్డి సమ్మక్క సాగర్ అనుమతులు తీసుకురావడం లేదు. మేడిగడ్డ, సీతారామ ప్రాజెక్టులను పక్కన పెట్టారు అని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. గోదావరి నీళ్లను ఏపీకి మళ్లించే కుట్రలో భాగంగానే ఇటీవల కేంద్ర మంత్రి ఇంటికి అల్పాహారానికి వెళ్లారని, తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉండి ఆంధ్రాకు కొమ్ము కాస్తున్నారన్నారు. నిజాయితీ ఉంటే పెండింగ్ ప్రాజెక్టుల పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఖమ్మంలో ఆదివారం రాత్రి నిర్వహించిన బారాస ఆత్మీయ సమ్మేళనంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కలిసి పాల్గొని ప్రసంగించారు. వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సొంత జిల్లాలోనే మక్కలు, వడ్లు కొనే దిక్కు లేదని, జిల్లాల్లో 3 మంత్రులుండి ఏం లాభమని ప్రశ్నించారు. బీసీల్లో గతంలో పోల్చుకుంటే ఐక్యత పెరిగింది. రాష్ట్రంలో జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే దీనికి నిదర్శనం. తక్కువ రిజర్వేషన్లు ఖరారు చేసినప్పటికీ బీసీల్లో వచ్చిన రాజకీయ చైతన్యం వల్లే 60% పైగా స్థానాలు సొంతం చేసుకున్నాం. ఇదే స్ఫూర్తితో ముందుకెళ్లి రాష్ట్రంలో రాజ్యాధికారాన్ని సాధించుకుంటామని పలువురు బీసీ నాయకులు తెలిపారు. మన ఆలోచన సాధన సమితి ఆధ్వర్యంలో నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో బీసీ జనజాగరణ జాతర సభ నిర్వహించారు. బీసీ ఐకాస చైర్మన్, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ ప్రభుత్వాలు బీసీలను అణచివేసే విధానాలు అవలంబిస్తున్నాయని ఆరోపించారు. మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ బీసీ కుల వృత్తులు హిందూ ఆధ్యాత్మిక భావాలతో ముడిపడి ఉన్నాయని, దీని దృష్ట్యా సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకోవాలని కోరారు. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ బీసీల్లో ఐక్యత రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మాస్ వ్యవస్థాపక అధ్యక్షుడు కటకం నరసింహరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్, విశ్రాంత ఐఏఎస్ అధికారి టి చిరంజీవులు, విశ్రాంత డీజీ పూర్ణచంద్రరావు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం, భాజపా ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు జి ఆనంద్ గౌడ్, రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ చైర్మన్ బిఎస్ రాములు, చెరుకు సుధాకర్, కత్తి వెంకటస్వామి, దాసు సురేష్ తదితరులు పాల్గొన్నారు. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ బిల్లు విషయంలో భారతీయ జనతా పార్టీ చేసిన భారీ కుట్రను కాంగ్రెస్ పార్టీ భగ్నం చేసిందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఆయన గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కతో కలిసి ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణం అభివృద్ధి పనులను పరిశీలించారు. గద్దెల వద్ద పూజల అనంతరం మీడియాతో మాట్లాడారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు తమ పార్టీ ఏమాత్రం వ్యతిరేకం కాదన్నారు. కానీ దీనికి డీలిమిటేషన్, నియోజకవర్గాల పెంపు అంశాన్ని ముడిపెట్టడం వెనుక భాజపా స్వార్థపూరితంగా వ్యవహరించడం వల్లే తమ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ఆ బిల్లుకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఏకం చేశారన్నారు.
వనదేవతల గద్దెల ప్రాంగణంలో శిలచారిపడిన ఘటనలో పూజారి కుమారుడు యువిన్ గాయపడటం దురదృష్టకరమని, అతడికి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే అత్యుత్తమ వైద్యం చేయిస్తామని చెప్పారు. గద్దెల ప్రాంగణంలో మిగిలి ఉన్న పనులను వేగంగా పూర్తి చేయిస్తామన్నారు. త్వరలో భూభారతి వ్యవస్థను అత్యంత పారదర్శకంగా అమలు చేస్తామని పేర్కొన్నారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ భాజపా మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ మహిళలకు ప్రవేశం ఉందా? పార్టీ జాతీయ అధ్యక్ష పదవి మహిళలకు ఒక్కసారైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. స్థానిక సంస్థల్లో మహిళకు 33% రిజర్వేషన్ కల్పించిన ఘనత కాంగ్రెస్నని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, జారె ఆదినారాయణ, పార్టీ నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమకారులంతా బూర్జువ పార్టీలను వదిలేసి నూతన రాజకీయ శక్తిగా మారుతున్న తెలంగాణ జాగృతిలో చేరాలని ఆ సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. హైదరాబాద్ బంజారా హిల్స్లోని తెలంగాణ జాగృతి ప్రధాన కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో బోధ్ మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ నేత రాథోడ్ బాపురావు తన అనుచరులతో కలిసి కవిత సమక్షంలో జాగృతిలో చేరారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ బాపురావు గతంలో జాగృతి నుంచే బారాసాలో చేరి 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారు అన్నారు. మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు మాట్లాడుతూ కవిత ఇచ్చిన ధైర్యంతోనే తాను ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి 2 సార్లు ఎమ్మెల్యే అయినట్లు చెప్పారు. కవిత ముఖ్యమంత్రి కావాలని ఆయన ఆకాంక్షించారు. జనగణనలో ఆదివాసీల మతం నమోదుకు ప్రత్యేక కాలం ఏర్పాటు చేయాలని, ఆదివాసీల భాష కోయతూరును 8వ షెడ్యూల్లో చేర్చాలని కవిత డిమాండ్ చేశారు. హైదరాబాద్ బంజారా హిల్స్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆదివారం ఆల్ ఇండియా ఆదివాసీ కాన్స్టిట్యూషనల్ రైట్స్ అండ్ కల్చరల్ ప్రొటెక్షన్ ఐకాసా జాతీయ అధ్యక్షుడు చందా లింగయ్య దొర, ఆదివాసీ ఐకాసా నేతలు పాడూరి శ్రీనివాస్, పాయం సత్యనారాయణ, నరసింహరావు తదితరులు కవితతో సమావేశమై వారి సమస్యల గురించి వివరించారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.